హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? దేవుడు జింకను పులికి ఆహారం కోసం సృష్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తగలిగే కాళ్ళు ఇచ్చి ఉండడు. ఎక్కడైతే సమస్య ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. ఏదైనా సరే మనది కాదు అని తెలిసిన తరువాత ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది ఎంత విలువైన వస్తువైనా బంధమైనా. ఎవరు ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు మనిషిని అలా మారేలా చేస్తాయి. ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవటం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ దగ్గరికి తీసుకోరు. సంపద కలిగిన వాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే. అదే లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు. రుణం తీర్చుకోవటానికి బంధువులే, రక్త సంబంధికులే అవ్వనవసరం లేదు. ఎవరితో మనకి రుణం తీర్చుకోవాలని రాసిపెట్టి ఉంటుందో వారి వరకు మన సాయం వెళ్తుంది. తల్లిదండ్రులు ఉన్నంతకాలం మనం ఉంటాం, మనం ఉన్నంతకాలం వాళ్ళు ఉండరు. అందుకే మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుందాం. చిన్నదో పెద్దదో మనకంటూ ఏదో ఒక వ్యాపారమో ఉద్యోగమో ఉండాలి. ఉద్యోగమో వ్యాపారమో ఉంటే మీరు అవుతారు, ఏమీ లేకుంటే నువ్వు అవుతావు. మనిషిని అర్థం చేసుకోవడం అంటే తినేవి, తాగేవి, వేసుకునేవి తెలుసుకోవడం కాదు. వాళ్ళను బాధించేవి, సంతోషపెట్టేవి తెలుసుకొని వాటికి తగ్గట్టుగా నడుచుకోవడం. నేటి సమాజంలో నిజమైన ప్రేమకి, నిజాయితీగా ఉన్న మనిషికి విలువే లేదు. అబద్ధాన్ని అందంగా చూపిస్తే నిజం కూడా దాని వెంట పడుతుంది. ఏంటో ఈ సమాజం. కన్నీరు అడుగుతుంది, ఎందుకు నన్ను ఇంతలా వృధా చేస్తున్నావు అని. అప్పుడు మనసు చెప్పింది, నాలో ఉన్న బాధ తగ్గుతుందనే నమ్మకంతో నిన్ను వాడుకుంటున్నా అని. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది, మనం నచ్చనప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది. నిజం చెప్పాలంటే మన తలరాత మంచిగానే ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వలనే మన రాత మారిపోతుంది. అది మంచిగా అయినా చెడుగా అయినా. నీది కాని చోట ఆశలు పెంచుకోకు. ఇష్టం లేని చోట ప్రేమను వెతకడం తప్పు. హక్కు లేని చోట చొరవ చూపడం ఇంకా తప్పు. బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. ప్రతి తల్లి తన బిడ్డని చదివించేది తన ఆకలి బాధను తీరుస్తాడని కాదు, అన్నం కోసం ఎవరి ముందు చేయి చాపకుండా బ్రతుకుతాడని. పరిస్థితులను బట్టి ఆలోచనలు మారడం తప్పు కాదు, కానీ వ్యక్తిత్వం, విలువలు మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు
నీలా ఉండగలగడమే జీవితంలో నువ్వు సాధించే అతిపెద్ద విజయం. ఒకరిని బాధపెట్టి మనం ఆనందపడటం కాదు జీవితం అంటే. మనం బాధలో ఉన్నా ఇంకొకరికి ఆనందాన్ని పంచడమే నిజమైన జీవితం. వర్షం వెలిసిన తరువాత ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. కష్టాలు, సమస్యలు దాటొచ్చిన తరువాతే జీవితం సంతోషంగా ఉంటుంది. తేనె తీయగా ఉంటుంది కదా అని నీరులా దానిని త్రాగకూడదు. అది మంచిది కాదు. అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారని నీ బలాన్ని కానీ నీ బలహీనతలు కానీ ఎప్పుడూ చెప్పకు. అది కూడా మంచిది కాదు. మంచి స్నేహితులు ఆకాశంలో నక్షత్రాల్లాంటి వారు. కొన్నిసార్లు కళ్ళకు కనపడకపోయినా అవసరమైనప్పుడు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. చెప్పుడు మాటలు వినేవారు ఎవరైనా సరే నిజం తెలుసుకోకుండా ఎదుటివారి గుణాన్ని అంచనా వేస్తారు. కానీ అంచనా తారుమారు అయిన రోజు పర్యవసానం అనుభవించాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకో. కంటికి నచ్చిన ప్రతి ఒక్కరిపై కలిగేది కాదు ప్రేమంటే. మనసులో ఉన్న ఒక్కరినే వేల మార్గాల్లో ప్రేమించడమే నిజమైన ప్రేమ. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారుతారో ఎవరూ ఊహించలేరు. ఉదయం లేవగానే ఒక మంచి ఆలోచన, చిరునవ్వుతో కూడిన పలకరింపు ఆ రోజు మొత్తాన్ని సంతోషంగా ఉంచుతుంది. తెలిస్తే మాట్లాడు, లేకుంటే తెలుసుకొని మాట్లాడు. అది కూడా లేకుంటే తెలిసింది మాట్లాడు. అంతేకాని అన్నీ తెలిసినట్టు మాట్లాడకు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.